ఈరోజు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, రెడ్ బుక్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారో పోలీసు వ్యవస్థ పూర్తిగా దాడి తప్పింది. ఎవడన్నా బలంగా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే పోయి వాళ్ళని హత్య చేస్తున్నారు. చేయలేకపోతే పోలీసుల్ని గుండాలుగా ప్రయోగించి తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నిర్మూలించేటువంటి పని ఈరోజు పోలీసులకు అప్పగిస్తే పోలీసులు సమర్థవంతంగా, అంటే లైసెన్సులు లేకుండా తుపాకుతో కాల్చేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే లైసెన్స్ తుపాకుతో కాల్చేటువంటి వాడు పోలీసులు అని చెప్పన్నట్టుగా నిర్ధారణ అయిపోయింది. కాబట్టి మీరు అన్ని లైసెన్సులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రెండు ఉదంతాల్లో కూడా ఎంత దౌర్భాగ్యమైనటువంటి అంటే అన్ని గాయాలు ఒంటి మీద ఉంటే ఆ శ్రీహరిలో కనీసం పోస్ట్ మార్టం చేయకుండా వదిలేశారు. మీరు ఖననం చేయాల్సినటువంటి దాన్ని దహనం చేయించారు పోలీసుల దగ్గరండి. వాళ్ళ యొక్క సాంప్రదాయాలకు భిన్నంగా జరిగింది. కాబట్టి ఇవి దయచేసి ఏదో మనం మాట్లాడడం అనుకోకుండా, ఎస్పీ గారు నేను మీరు ఒక మాట చెప్పారు, కనుపూర్ కెనాల్ దగ్గర అతను అపస్మారక స్థితిలో పడి ఉంటే ఫోన్ వచ్చిందని. ఎవరు ఫోన్ చేశారు? ఎవరికి ఫోన్ వచ్చింది? ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపట్లో వెళ్ళారు? ఎన్ని గంటలకి ఆ 7 కొండలను తీసుకున్నారు? ఆ 7 కొండలను తీసుకుని హాస్పిటల్కి పోయే లోపల ఎక్కడెక్కడ తిరిగింది ఆ కారు? ఆ సీసీ ఫుటేజ్ చూపించాలి కదా. ఆ సీసీ ఫుటేజ్ వివరాలు మీరు సేకరించాలి కదా. అవి కూడా మీడియా ముందు ప్రవేశపెట్టాలి కదా. ఏమీ ప్రవేశపెట్టకుండా మనకి కనుపూర్ కెనాల్ దగ్గర ఒక అపస్మారక స్థితిలో పడున్నాడు, ఫోన్ వచ్చింది, మన వాళ్ళు వెళ్ళారు, హాస్పిటల్కి కొట్టా కట్టా తెచ్చా అన్నట్టుగా చెప్పేసి వదిలేశారు. అంటే దాన్ని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ తేలనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఈ ప్రశ్నలకు ఎక్కడైనా సమాధానాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా సమాధానాలు లేనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. కాబట్టి ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఇంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనడం లేదు. అటువంటివి జరుగుతున్నాయి. జరిగేటువంటి పరిణామ క్రమంలో మీరు ముద్దాయిల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర లేనిపోయినటువంటి వాంగ్మూలాలు తీసుకోవడం, ఏదో ఒక విధంగా వాళ్ళని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. ఇప్పటికైనా ఎవరైనా తప్పు చేస్తే మీరు కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది, సిబ్బంది మారి పని చేస్తారు.